యేసుక్రీస్తు వారిని మరి విడిచిపెట్టకుండా ఉంటావు కదా. మళ్ళీ తొలగిపోకూడదు. మరి భూమి దేవుడు కాదు, ఆకాశం దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు నక్షత్రాలు ఏవి దేవుడు కాదు. యేసుక్రీస్తు వారే దేవుడు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? నీ పాపాల కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చిందని నమ్ముతున్నావు కదా. మరి ఆయన నిన్ను దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన రమి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుడు యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. కాబట్టి ఈ బిడ్డ నమ్ముతుంది. కాగా క్రీస్తు యేసు నమ్మున్న వారికి ఏ శిక్ష ఇది లేదు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వారు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు ఇప్పుడు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. మరి జీవిత కాలం అంతా కూడా ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కానీ తప్పిపోకూడదు, కోల్పోకూడదు. ఆయన ఎందే నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి భూమికి కానీ, చెట్టుకి కానీ, దేన్ని కూడా ఆరాధించకూడదు, దేన్ని కూడా సాగిలపడి నమస్కరించకూడదు. కూర్చోండి. కొంచెం ముందుకు, కొద్దిగా ముందుకు. కూర్చోండి. మూసే ముందే పట్టుకోమనండి. ఎక్కువసేపు యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తాను. పాపమంత కడిగినావు రక్తముతో, శాపం తొలగించినావు కల్వరిలో. పాపమంత కడిగినావు రక్తముతో, శాపం తొలగించినావు కల్వరిలో. హృదయ తొలగించినవయ్యా. ఇంకో స్టూల్ లేదా తమ్ముడు? ఇంకో స్టూల్ లేదా? నాకిచ్చినవయ్యా.